హలో అండి, ఇది వచ్చేసి బీరకాయ పచ్చడి అన్నమాట. బీరకాయతో అనేక రకాలు చేసుకుంటారు. ఇది నేను చేసే విధానం. బీరకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు ఇవన్నీ రెడీ చేసుకొని లేత బీరకాయ తీసుకోవాలండి. అలాంటప్పుడైతే తొక్క తీయాల్సిన అవసరం ఉండదు. అలాగే పెనం పెట్టుకొని అందులో ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అది కాస్త వేగాక వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి ప్లేస్లో ఎండుమిర్చి ఉంటే కూడా వేసుకోవచ్చు, కానీ ఏదైనా బాగానే ఉంటుంది. అవి కాస్త మగ్గాక మనం సన్నగా తరిగి ఉంచుకున్న బీరకాయ ముక్కలు వేసి వేపుకుంటూ ఉండాలి. పచ్చళ్ళకు కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి, అది సహజంగానే. మనం కాస్త తగ్గించి కూడా వాడుకోవచ్చు. తర్వాత అది కాస్త మగ్గాక టమోటాలు, చింతపండు మన రుచికి సరిపడా వేసి సన్న మంట మీద మగ్గించుకోవాలి. దీనికి వాటర్ ఏం అవసరం లేదండి. ఆ కాయల్లో ఊరే వాటర్తోనే బాగా మగ్గిపోతుందన్నమాట. అలాగే అన్నీ మగ్గనిచ్చి కాస్త చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని మనకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే. అంతేనండి, బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను బీరకాయ పై తాట ఏమి తీయనండి, ఎందుకంటే పోషక విలువలు అందులోనే ఉంటాయి కాబట్టి. లేతకాయలు అయితే బాగుంటుంది. అంతేనండి, నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.